హాయ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం కొంతమూరులో ఉన్న వెస్ట్ ఫేసింగ్ గ్రూప్ హౌస్ 857 స్క్వేర్ ఫీట్ది చూద్దామండి. ప్రైజింగ్ వచ్చేసి 27 lakhs అండి. మీడియం క్లాస్ బడ్జెట్కి ఇది బెస్ట్ అపార్ట్మెంట్. దీనికి 22 lakhs వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. మనం 22 lakhs వరకు లోన్కి వెళ్ళచ్చు. ఇది స్టైర్ కేస్ అండి. దీని ఆపోజిట్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చింది. ఇది లిఫ్ట్ అండి, 6 passenger లిఫ్ట్. ఇది కింద పార్కింగ్ ఉండి 3 floors అండి. ఇది గ్రూప్ హౌస్ 3 floors. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి, ఈస్ట్ వెస్ట్. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. 857 స్క్వేర్ ఫీట్ ఇది. ఇది హాల్ డైమెన్షన్స్ వచ్చి 13 feet by 11 feet 2 inches అండి. ఇది హాల్లో అన్ని యూపీవీసీ విండోస్ వస్తాయి, బిగించలేదు ఇంకా. ఇది ఫాల్ సీలింగ్, పైన ఫాల్ సీలింగ్ అండి. ఇది దాన్ని రోప్ లైట్స్ అవి ఉన్నాయి. ఇది హాలు. మనం ఇది మొత్తం 9 acres DTCP లేఅవుట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది పార్క్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి. 40 feet రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ట్రాన్స్ఫార్మర్స్, అన్ని ఎమ్యూనిటీస్ తోటి వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 9 feet by 10 feet 3 inches. ఇది ఫాల్ సీలింగ్ మోడల్. ఇది విండో ఇటు పక్క వచ్చింది, సౌత్ సైడ్. ఇటేమో కబోర్డ్ వచ్చి దాని పక్కన బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ డైమెన్షన్స్ వచ్చేది 3 feet 6 inches by 6 feet అండి. ఇది గ్రే కలర్ కాంబినేషన్లో టైల్స్ వచ్చినవి. ఇది యూరోపియన్ కమోడ్ వస్తుంది. ఇది వచ్చేసి ఇటు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారు లోపల. ఇంటర్నల్ గుమ్మాలన్నీ గ్రనైట్ గుమ్మాలు. మాస్టర్ బెడ్రూమ్ 9 feet 9 inches by 11 feet 2 inches. దీనిలో బీరువా ప్రొవిజన్ కూడా కబోర్డ్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ మోడల్. ఇటు విండో వచ్చింది. ఇటు పక్క మనం అటాచ్డ్ బాత్రూమ్, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. 2 bedrooms-కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి 4 feet by 6 feet అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ డైమెన్షన్స్ అవి. ఇది 2 bathrooms అటాచ్డ్ వచ్చినాయి. దీనిలో కూడా EWC వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ ఇది కిచెన్ ఇలా వచ్చింది. 6 feet 1 inch by 6 feet వచ్చింది. ఇది కిచెన్ డైమెన్షన్స్. ఇది గ్రానైట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో. ఇటు పక్క దాని ఆపోజిట్ సైడ్ ఏమో గ్రైండర్కి దానికి పెట్టారు. పైన లో రూఫ్ కూడా ఇచ్చారు, మన స్టోర్ లాగా ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి. ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా డైమెన్షన్ 6 feet 8 inches by 4 feet. ఇదంతా వాష్ ఏరియా మొత్తం వాల్కి కూడా టైల్ ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్ అండి. ఇది కిచెను. ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రొవిజన్, కిచెన్ బయటకు వస్తే ఈ ఎల్ షేప్ స్పేస్లో ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ టేక్ డోర్. ఇది మనం బయటికి వెళ్తే కారిడార్ టైల్స్, లెఫ్ట్ సైడ్లోనేమో స్టైర్ కేసు. దిస్ ఈస్ ఫర్ టుడే అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.